రోజుకో పంచాది వారాల కొద్దిగా లడాయి తెలంగాణలో షే పార్టీలకు కార్ పార్టీలకు నడుమ లొల్లులు నడుస్తూనే ఉన్నాయి. రుణమాఫీల కాడ నుంచి షురూ చేస్తే రైతు భరోసా కార్ రేసింగ్ దాకా మస్తు లొల్లులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇటోరోకు సిబిఐ ఈడీ నోటీసులు కోర్టులు విచారణలు తీర్పులు మాటల యుద్ధాలు నడుస్తుంటే ఇన్ని పంచాదుల నడుమ ఇప్పుడు తెలంగాణలో కార్ పార్టీలు ఇంకో ముచ్చట ముంగటేసుకున్నారు. ఎక్కడిది దేశ రాజకీయాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి పోండ్రి. అంటే ధర్నాలు దీక్షలతోనే పొద్దుతుంది లీడర్లకు. అందులో నెరి కార్ పార్టీ వాళ్ళు అయితే షై పార్టీ వాళ్ళ మీదకి కయ్యానికి కాలు దూవుతున్నారు. ఓ రోజు కేసులు నోటీసులు విచారణలు అవుతుంటే ఇంకో రోజు నల్గొండలో రైతు దీక్ష పెట్టారు. గడియారం సెంటర్ లో పెట్టిన ఈ దీక్షకు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్సుతో వచ్చిండు. ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఎడుబాయే, రైతులకు చేస్తామన్న రుణమాఫీ సంగతి ఏంది, రైతు భరోసా రైతు బీమా పెంచుతామన్న పెన్షన్ల ముచ్చట్లు ఎడుబాయే, కౌలు రైతులు యాది మర్చినట్టేనా, రైతు కూలీల ముచ్చట మరుగున వాడ్డట్టేనా అని గట్టిగానే చాపించిండు రామన్న. ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు, ఏమాయ 6 గ్యారెంటీలు అంటే సమాధానం లేదు. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. అగనాట ఓట్ల ముంగట రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పిరాట, ఇప్పుడు 12,000 అంటున్నాట. అవి కూడా ఇచ్చేటట్టు లేదన్నట్టే గరమైండు రామన్న. ఓట్ల ముంగట ఓ మాట, ఓట్లు అయిపోయి గడిచి గడ్డకెక్కినాక ఇంకో మాట అన్నట్టే గట్టిగానే చాపిస్తున్నారు కార్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళను. రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని నాశనం చేసిండ్రు. ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచేసే ప్రయత్నం చేస్తున్నారు. పండగల పేరు చెప్పుకుంటా పబ్బం గడుపుతున్నారట. ముందుగాల దసరా పేరు, దసరా అయిపోయినాక దీపావళి, ఆటంక కొత్త ఏడాదికి ఇస్తామన్నారు, సంక్రాంతికి కానుకన్నారు, జెండా వందనానికి పక్కా పడతాయన్నారు. పండుగలు పోయినాయి, వాయిదాలు దాటిపోయినాయి, కానీ రైతులకు ఇస్తామన్న సాయం మాత్రం రాలేదన్నట్టే చాపించిండు రామన్న కూడా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడ్డా టకీ టకీమని పడ్డా పడలేదా? కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారు ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు ఇక ఇదిట నడుస్తుండగానే ఆడు కార్ పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కేసు రాసిచ్చొచ్చిండు పోలీసు వాళ్లకు. కార్ రేసింగ్ కేసులో సార్ కూడా పాంతుందని. సీఎం సార్లు కూడా కార్ రేసింగ్ కేసులో ముద్దాయిగా పెట్టాలని ప్రవీణ్ సార్ డిమాండ్ అన్నట్టు. ఇట్టో రోజు కేసులు, ఇంకో రోజు ధర్నాలు దీక్షలతోని మస్తు జోరుగా నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో లడాయి. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అనేదిగా.